తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. ఆందోళనలో ప్రస్తుతం పరిస్థితి ఇట్లా ఉంది. గతంలో అక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి అంటే బాబు మోహన్ కూడా ఇక్కడి నుంచి గెలిచారు, మీరు గెలిచారు. సో ఈసారి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? 18 కంటే ఎక్కువ మెజార్టీతో నేను గెలుస్తాను. చాలా వరకు వార్తలు వినిపించాయి, సిట్టింగ్లకి ఈసారి ఇవ్వకపోవచ్చు, ఆల్మోస్ట్ ఒక 20-30 మందికి మార్చేస్తారు అని అనుకున్నప్పుడు మీకేమనిపించింది? ఆ టైంలో మీ పేరు అందులో ఉంటుందా ఉండదా, లిస్ట్లో నేను ఉన్నానా లేదా అని? మీరు 2014లో మీరు టికెట్ అనుకున్నప్పటికీ కూడా ఆ టైంలో బాబు మోహన్కి ఇచ్చారు. మీకు 2018లో టికెట్ ఇస్తున్నప్పుడు ఆయన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన్ని కాదని చెప్పి క్రాంతి కిరణ్కి ఇవ్వడం వెనకాల రీజన్ ఏంటి అసలు? యాక్చువల్గా అదేమన్నా మళ్ళీ ఇప్పుడు రెప్లికా అవుతుందా, మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుందా అనేది అనిపించిందా? బాబు చెప్పు నువ్వు చెప్తున్నట్టు నన్ను తీసేసి వాడికి ఇట్లా ఇచ్చిండ్రో చూడు, వాళ్ళని తీసేసి మా బాబు నాకు టికెట్ ఇస్తాడు అని చెప్పి ఆయన అందరితో చెప్పుకున్నట్ట. రైతు రుణమాఫీ కూడా ప్రతిపక్షాల భయంతో, లేకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన, లేకుంటే వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళు పుంజుకుంటున్నారు అనే భయంతోనే ఆల్ ఆఫ్ సడన్గా చేశారు అనేది వినిపించింది. వీళ్ళకు భయపడి నిర్ణయాలు తీసుకునే రకం కేసీఆర్ గారు కాదు. ఇప్పుడు ప్రధానంగా చంటి క్రాంతి కిరణ్ మీద వినిపిస్తున్నటువంటి ఒక ఆరోపణ, ఎమ్మెల్యే మీరైనప్పటికీ కూడా మీ సోదరులలో ప్రమేయం చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళు ఇక్కడ అవినీతి అక్రమాలు విపరీతంగా చేస్తున్నారు, 1000 కోట్ల వరకు మీరు వెనకేసుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క జర్నలిస్టు, లేకుంటే మీరు గతంలో జర్నలిస్ట్ సంఘ లీడర్గా ఉన్నప్పుడు కూడా యాజ్ ఎ జర్నలిస్ట్, బీయింగ్ ఏ జర్నలిస్ట్ మీరు ఏం చేశారు ఎమ్మెల్యే అయిన తర్వాత అనేది అడుగుతున్నారు, మిమ్మల్ని ఎదురు చూస్తున్నారు కూడా. నువ్వేం చేస్తున్నావు అంటే క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారులేండి. చాలామంది జెలిసి ఉన్న వాళ్ళు, జర్నలిస్టులలోనే నేను ఎమ్మెల్యేగా నన్ను చూడే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీడియా స్వేచ్ఛ లేకుంటే పత్రికా స్వేచ్ఛని ఎందుకు ప్రతిసారి పదే పదే కేసీఆర్ అనగదొక్కాలని చూస్తున్నారు అనేది మీరు ఎప్పుడైనా మాట్లాడారా? 2-3 పేపర్లు ఉంటాయి, రోజు పెద్ద లేచి టాప్ బ్యానర్ అవే ఉంటాయి. ప్రభుత్వాన్ని నిందించడం తప్పుడు వ్యవహారంగా ఉంటుంది తప్పించి. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు iDream న్యూస్. అంతా అనుకున్నట్టుగా జరిగితే తెలంగాణలో 3 నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఆందోళ్ సిట్టింగ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారు. క్రాంతి గారు నమస్కారం అండి. నమస్కారం కవిత గారు. సో జర్నలిస్టులుగా కలిసి పనిచేసాం, కొలీగ్స్గా ఉన్నాం, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు. సో నెక్స్ట్ క్యాండిడేట్ కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్. ఎలా అనిపించింది 5 ఏళ్ల జర్నీ అనేది? చూస్తూ గడిచిపోయిందండి. 5 ఏళ్ల కాలం అనేది చూస్తూ గడిచిపోయింది. అంటే మోస్ట్ మేము అయిన వెంటనే వెంటనే ఎలక్షన్ రావడం, తర్వాత కరోనా రావడం, ఇవన్నీ చూస్తుంటే అసలు 5 ఇయర్స్ టర్మ్ ఇంత త్వరగా అయిపోయిందనే అనిపించింది. సో అదొక ఎక్స్పీరియన్స్ పబ్లిక్ లైఫ్లో, అదొక ఎక్స్పీరియన్స్. అంటే మోస్ట్ క్రైసిస్ టైం, అంటే ప్రపంచం మొత్తం ఒక క్రైసిస్లో ఉన్న టైంలో ఆ టైంలో మేము ఉండడం అనేది కూడా కొంచెం ఎక్కువ జనాలతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ దొరికింది. అంటే ఇంటరాక్షన్ అంటే కూడా ఆ టైంని ఎట్లా ఫేస్ చేయొచ్చు, జనాలతో మనం ఇంకా ఎట్లా దగ్గరగా ఉండొచ్చు అనేది కొంచెం మాకు బాగా తెలుసు. అదే టైంలో కష్టాలు, లాక్డౌన్లు ఇవన్నీ అయ్యాయి వాళ్ళకి. చాలా చాలా అసలు ఏ ఊర్లో చూసినా కూడా కేసులు, వాళ్ళు హాస్పిటల్ పోతే బెడ్స్ దొరకకపోవడం. సో హాస్పిటల్ రోజు గ్రామ పంచాయతీలో పిచికారీ చేయించడం అన్నిట్లలో. సో ఇవన్నీ రోజు దాదాపు 5-6 నెలలు రెగ్యులర్గా ఇదే వర్క్ అయిపోయింది. సో అది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. అందులో మళ్ళీ మనం వెళ్తే అది మనకి ఈజీగా అటాక్ అవుతుంది అనేది ఒక భయం ఉంటుంది, అండ్ బాధ్యత అనేది కూడా ఉంది. 2 భయం బాధ్యత 2 బ్యాలెన్స్ చేయాలి అక్కడ. అన్ని చేసుకోండి. అందుకే ఏంటంటే ఎక్కువ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కంటే కూడా కాల్ సెంటర్ అయిపోయింది ఫోన్ ఆ టైంలో. సరే ఇక్కడ నుంచి ఫోన్ వచ్చినా కూడా వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం, హాస్పిటల్ పంపడం, అప్పుడు అడిషన్ కరెక్ట్ టైంకు బహుశా హెల్త్ మినిస్టర్ అనుకుంటా తన ఓఎస్డీతో మాట్లాడి చేసుకోవడం. సో ఇట్లన్నీ కొంచెం ఆ టైంని మేము సక్సెస్గానే చేయగలిగామని అనుకుంటున్నాను. సో ఇన్ని చేసినప్పటికి కూడా కరెక్ట్గా లిస్ట్ అనౌన్స్ చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ లిస్ట్, ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తున్నారు, అందరికంటే ముందు అనౌన్స్ చేస్తున్నారు అనుకున్నప్పుడు చాలా వరకు వార్తలు వినిపించాయి, సిట్టింగ్లకి ఈసారి ఇవ్వకపోవచ్చు, ఆల్మోస్ట్ ఒక 20-30 మందికి మార్చేస్తారు అని అనుకున్నప్పుడు
మీకేమనిపించింది ఆ టైంలో? మీ పేరు అందులో ఉంటుందా ఉండదా, లిస్ట్లో నేను ఉన్నానా లేదా అని? నాకైతే ఎప్పుడు కూడా డౌట్ రాలేదండి. నాకు అసలు వస్తుందా రాదా అనేది డౌటే లేదు. నాకు డౌట్ లేకుండా అప్పటికి కూడా అంటే చాలామంది కొందరు ఫోన్ చేసి, ఎందుకంటే మీడియా మిత్రులు మీ ఇందా లేదా అన్న ఏందన్నా అని చెప్తారు. ఎందుకు ఉండదు అంటే ఒకటి ఏంటంటే నేను చెడగొట్టుకోవాలి అక్కడ, నేను చెడ్డ పేరు తెచ్చుకోలేను. సో పార్టీకి లాయల్గా ఉన్నాను. పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేసినాను. సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయడంలో సక్సెస్ఫుల్గా ఉన్నాను. సో నాకు ఎక్కడ కూడా జనంలో వ్యతిరేకత లేదు, నేను జనం నా పట్ల వ్యతిరేకత అక్కడ పెంపొందే పరిస్థితి కూడా లేదు. సో నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. అక్కడ ఏంటంటే ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా గెలిచినా ఓడినా వాళ్ళ హైదరాబాద్లో ఉంటారు, ఎవరు ఆందోళన ఉండరు. నేను గెలిచిన తర్వాత మ్యాక్సిమం వారంలో 5 రోజులు అక్కడ ఉంటా, 5-6 రోజులు అక్కడే ఉంటా. ఏదైనా సెక్రటరీలో పని ఉంటే తప్పించి ఇక్కడ అసలు నేను హైదరాబాద్ రావడం చాలా తక్కువ. మీరు కూడా నా ఇంటర్వ్యూ కోసం మనం కలుద్దామని చెప్పి కూడా 15 రోజులు ట్రై చేస్తున్నాం, కానీ నేను రావడం కుదురుతలే. ఈరోజు పని కట్టుకొని రావడం జరిగింది. సో నాకు అటువంటి ఎక్కడ ఏ క్వశ్చన్ నాకు డౌట్ లేదు. ప్రెసిడెంట్ కేసీఆర్ గారి మీద, నేను కేసీఆర్ గారిని ఎంతమంది చూసినా కూడా నేను కేసీఆర్ గారిని తెలంగాణ పార్టీ పెట్టక ముందు అప్పని చూస్తున్నాను కనుక సో సార్ను కొంచెం నేను రీడ్ చేయగలుగుతాను. సో అంటే సార్ ఆ మూడుకు అనుగుణంగా నేను పని చేసుకుంటున్నాను. సార్ చెప్పిన పని 100% నువ్వు ఈ వేలో ఇట్లా వర్క్ చేసుకోండి అని చెప్తే తప్పకుండా దాన్ని నేను తప్పకుండా పాటిస్తున్నాను కనుక నాకు ఎప్పుడు కూడా అనుమానం రాలేదు. సో మా ఇంట్లో కూడా అనుమానం పడ్డారు, అసలు సార్తో కన్ఫర్మ్ చేసుకున్నావా, ఏమవుతుంది ఎందుకు టెన్షన్ ఎందుకు పడతారు, అవసరం లేదు, మన పట్ల సార్ సానుకూలంగా ఉంటాడు. మనం చేసిన పొరపాట్లు కూడా ఏం లేవు, పార్టీకి చేసిన డ్యామేజ్ కూడా ఏం లేవు కనుక సో పార్టీ క్యాడర్ను కూడా నేను క్యాడర్తో కూడా మంచిగా ఉంటాను కనుక సో నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉండే నాకు. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు 2014లో మీరు టికెట్ అనుకున్నప్పటికీ కూడా ఆ టైంలో బాబు మోహన్కి ఇచ్చారు. మీకు 2018లో టికెట్ ఇస్తున్నప్పుడు ఆయన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన్ని కాదని చెప్పి క్రాంతి కిరణ్కి ఇవ్వడం వెనకాల రీజన్ ఏంటి అసలు? యాక్చువల్గా అదేమన్నా మళ్ళీ ఇప్పుడు రెప్లికా అవుతుందా, మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుందా అనేది అనిపించిందా? నాకైతే అనిపించదండి. అంటే చాలామంది అదే అనుకున్నట్టు బాబుమోహన్ చెప్పుడు, మీరు చెప్తున్నట్టు బాబుమోహన్ చాలా ఇంటర్వ్యూలో చెప్పిండు, నన్ను తీసేసి వాడికి ఎట్లా తెచ్చినారో చూడు, వాళ్ళని తీసేసి మా బావ నాకు టికెట్ ఇస్తాడు అని చెప్పి ఆయన అందరితో చెప్పుకుండంట. నాకు వేరే వాళ్ళు అంటే వాళ్ళు చెప్పుకోవడం వల్లనే కొంచెం బయట అనుమానాలు వచ్చినాయన్నమాట. ఆయన్ని తీసేసి చూడు నేనన్నా దామోదరన్నా ఇద్దరు వస్తాం అని వాళ్ళిద్దరు కూడా పలుకొని దాన్ని ప్రచారం చేసి తప్పించి నాకు ఎక్కడ అనుమానం లేదు. ఇంకోటి ఏంటంటే 14లో యాక్చువల్ 14లో 6 months ముందే నన్ను పని చేసుకోమని చెప్పారు 14. కానీ అప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోతాయి కదా, సో కలిసిపోయినప్పుడు మనకు ఛాన్స్ ఉండదు, వద్దులే ఎందుకు, నేను ఆశపడి మళ్ళీ భంగపడేం ఎందుకు, సార్తో మంచి రిలేషన్షిప్ ఉంది, ఆ రిలేషన్షిప్ను కాపాడుకుంటే చాలు అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. అవును. సో అప్పుడంతా సీరియస్ అయితే ట్రై చేయాలి 14లో, వద్దనుకున్నాను నేను. సో మేము కూడా ఏంటంటే మేము మూమెంట్లో తిరిగేటప్పుడే అలా నాయన సార్ మేము ఒకటే అనుకున్నాం, ఒక టీమ్గా పనిచేసినాం కనుక మనం తెలంగాణ కోసం ఫైట్ చేస్తున్నాం కనుక ఫస్ట్ ఎలక్షన్లో మనం ఎవ్వరం ఏం ఆశించొద్దు అని మేము అనుకున్నాం. సో దానికే కట్టుబడి ఉన్నాం. అయితే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ఆ తర్వాత జర్నలిస్ట్ సంఘాలు పెట్టి దాని నుంచి పోరాడారు. ప్రతిసారి తెలంగాణకి ఏదైనా ఒక పిలుపు ఇచ్చారు అంటే అన్నిట్లలో ముందు పార్టిసిపేట్ చేశారు, ఒక లీడర్ రోల్ ప్లే చేశారు. ఆబ్వియస్గా 2014లో ఆయన 6 నెలల ముందే పని చేసుకోమని చెప్పిన తర్వాత టికెట్ రాకపోయింది, బీఫామ్ లేదు అన్నప్పుడు డిసప్పాయింట్మెంట్ అనిపించిందా? ఏమనిపించింది అసలు? తెలంగాణ వచ్చిందనే సంతోషం తప్పించి వేరే అసలు ఏం లేదండి. అసలు తెలంగాణ వచ్చింది ఆనందం తప్పించి, ఎందుకంటే బాబుమోహన్ గెలుపు కోసం మేము చాలా సంతోషంగా పోయి పనిచేస్తాం. మా తమ్ముళ్ళు, మా ఫ్రెండ్స్ అందరూ ఎవరెవరైతే నాతో పాటు మా నియోజకవర్గంలో నాతో పాటు ఉండే సెక్షన్ అందరూ కూడా బాబుమోహన్ గెలుపు కోసం పనిచేసినాం. సో ఎక్కడ కూడా అసలు మాకు రాలేదు అనేది ఎక్కడ మేము అసలు ఆ కోరిక ఉంటే వేరే సమస్య ఉంటుంది. నాకు ఆ టైంలో అసలు చెయ్యాలనే మనసులో ఎక్కడ కూడా నాకు ఆ కోరిక ఉండలేదు. సో ఓలాటెడ్గా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలి అని చెప్పి 14లో అందరం పనిచేసాం, మా ఫ్యామిలీ మొత్తం అందరూ పనిచేసాం. సో 2018లో మీకు టికెట్ ఇచ్చారు, ఆ తర్వాత మీరు గెలిచారు. కేటీఆర్ ఒక మాట అన్నాడు, చంటి లోకల్ అని. సో అక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరు లేరు, మీరు అక్కడే ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి పనులు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు చూపించినటువంటి మార్క్, ఆందోళనకు సంబంధించి మీరు చేసినటువంటి మార్పు ఎలా ఉంది, అది ఇప్పుడు ఎలక్షన్స్లో ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఒకటే, మేము 18లో మేము ఎలక్షన్లో పోయింది 2 స్థానిక ఆత్మాభిమానం, అభివృద్ధి
రెండు ఎజెండాలని ముందు తీసుకోపోయినాను నేను. అంటే స్థానికంగా ఆత్మాభిమానం అంటే మన ఏరియా నుంచి ఇప్పటివరకు ఎవరు స్థానికులు ఎమ్మెల్యేలు కాలేరు. ఇక్కడ ఎవరిని నాయకుల్ని గౌరవించే పరిస్థితి ఎమ్మెల్యేలకు పదవులు పొందిన వాళ్ళకి లేదు. ఇప్పుడు మన స్థానికంగానే మనం పరిపాలన చేసుకుందాం, మన గౌరవం నిలబెట్టుకుందామని ఒక స్థానిక నినాదంతో మేము పోయినాం. దాంట్లో 100% నేను సక్సెస్ అయినాను ఈ 4.5 సంవత్సరాల కాలంలో. ఎందుకంటే నేను ప్రజలకు ఇచ్చిన మాట ఏంది, స్థానికంగా ఇప్పటికీ అందుబాటులో ఉండి నాయకులకు కానీ ప్రజలకు కానీ ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే చెప్పుకోవడానికి నేను అందుబాటులో ఉంటాను. సార్ సమస్య పరిష్కారం అవుతుంది, ఎంత వరకు అవుతుంది తర్వాత విషయం అయినా కూడా కనీసం ఆ సమస్య పలానా చోటికి పోతే మా ఎమ్మెల్యే ఉంటాడు, పలానా ఊరికి పోతే మా ఎమ్మెల్యే ఉంటాడు, పలానా క్యాంప్ ఆఫీస్ పోతే మా ఎమ్మెల్యే ఉంటాడు అని ఒక భరోసాను నేను ఇవ్వగలిగాను. ప్లస్ సేమ్ టైం ఏంటంటే అభివృద్ధి పరంగా కూడా ఎప్పుడు ఈ 60 ఏళ్ల కాలంలో మా గ్రామాల్లో నేను ఒక్కొక్క గ్రామానికి మినిమం 50 లక్షల రూపాయలని డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఇచ్చినాం. నీకు డంప్ యార్డు, పార్కు, విషభరిత నీళ్లు, కళ్యాణ లక్ష్మీలు ఇవన్నీ కాకుండా ఓన్లీ ఊరి కోసం ఊర్లో సీసీ రోడ్లు, డ్రైనేజు, కమ్యూనిటీ హాల్స్, ప్రతి ఊరిలో ఏ ఊరికి పోయినా కానీ మీరు చూస్తే ప్రతి ఊరిలో మేము సీసీ రోడ్లు వేయించుకున్నాం, డ్రైనేజీలు కట్టించుకున్నారు. ఇంకా కొన్ని కావాల్సి ఉంది, ఇంకా కొన్ని బాగా పనిచేస్తున్న ఊళ్ళో ₹1 కోటి వరకు ఇచ్చినాం మేము. సో ఇట్లా గ్రామాల్లో మౌలిక సదుపాయాలని కల్పించడానికి నేను మంచి ప్రయత్నం చేసినాం. దాంట్లో సక్సెస్ అయినానే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు తెలిసి మీ దగ్గర అంటే ఇప్పటిదాకా ఎక్కడా కనిపించిన ఒక యూనిక్ థింగ్ ఆందోళనలో కనిపించింది. అది దళిత బంధుకు సంబంధించి ఇచ్చినటువంటి 10 లక్షల రూపాయలని ప్రతి ఒక్కరూ హార్వెస్టింగ్ మిషన్లు కొంటున్నారు, లేకపోతే ట్రాక్టర్లు కొంటున్నారు. అన్ని ఊర్లలో మొత్తం అవే కనిపిస్తున్నాయి. ఇది కాదు, కొంచెం యూనిక్ ఉండాలి, అవసరమయ్యేలా ఉపయోగపడాలి అనుకున్నప్పుడు మీరు పెట్ డాగ్స్ కోసం అంబులెన్స్లను కూడా యూజ్ చేసి అంటే వాటిని ఉపయోగించి వాళ్ళ లబ్ధిదారులకు అందించడం అనేది దట్ వాజ్ ఎ యూనిక్ థింగ్. నిజంగా అదైతే అంటే నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మా ఫ్యామిలీ, మా తమ్ముళ్ళందరూ నాకు బాగా కోఆపరేట్ చేస్తుంటారు. నేను ఏదైనా ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు దాన్ని ఎట్లా చేయాలని కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తుంటాం. ఊరికేదో గవర్నమెంట్ ఈ స్కీమ్ వచ్చింది దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనే కంటే కూడా దాన్ని ప్రజలకు బాగా ఉపయోగపడే విధంగా చేయాలి. చేస్తే ఎట్లుంటుందని మా తమ్ముడు డిక్కీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తాడు అనమాట. సో ఆయనకున్న ఆలోచన, వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఉంటే ఆయన పెట్స్ క్లినిక్ పెట్టాడు. పెట్స్ క్లినిక్ పెట్టిన తర్వాత ఆయనకు డిమాండ్ బాగా పెడితే అంబులెన్స్ అవసరం వచ్చినాయి. సో అప్పుడు మా తమ్ముడు అన్న ఇక్కడ ఎట్లయినా దళిత బంధుకి ఇస్తున్నాం కదా, మనం ఇక్కడ టైఅప్ చేద్దాం, చేస్తే వాళ్ళ ఊర్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నెలకు 30,000 వీళ్ళకు వచ్చేస్తుంది కదా అన్నాడు. సో మొదట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే వాళ్ళ 3 మీటింగ్లు పెట్టాను. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి డాక్టర్ని తీసుకొచ్చి ఊరికి మీది ఇది అసలు స్టేట్ లెక్కలు లేదు, మీరు చేస్తే మీ ఊర్లో మీ వ్యవసాయం మీరు చేసుకోవచ్చు, మీ పని మీరు చేసుకోవచ్చు, ఇది మీకు వస్తుంది, మేము దానికి అగ్రిమెంట్ కూడా ఇస్తారు వాళ్ళు, ఏం కాదు అంటే మొదట జంకిర్రు. తర్వాత 5 మంది వచ్చారు. సో 5 మంది చేసిన తర్వాత అందరూ వస్తాను మొదలు పెట్టారు. సో అప్పటికి వాళ్ళు మాకు 10 అవసరం ఉన్నాయని చెప్పి 10 మందిని టైఅప్ చేయడం జరిగింది. సో నీకు దళిత బంధు వచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే దాని డబ్బులు తీసుకోవాలి, ఏదో ఒకటి ఖర్చు పెట్టుకోవాలి, అప్పులు తీర్చుకోవాలి, చిన్న షాప్ పెట్టుకోవాలి అని దాన్ని టెంపరీ అవసరాలు తీరితే చాలు అన్నట్టు కొందరు భావించారు. కానీ నేను 100 మంది నేను కౌన్సిలింగ్ చేసినాను. 100 మంది నువ్వేం బిజినెస్ పెట్టుకుంటున్నావు, వెహికల్స్ అంటే వెహికల్స్ ఇవ్వమని చెప్పినాను, 4 వీలర్ ఇవ్వము, అసలు ట్రాన్స్పోర్టే ఇవ్వమని చెప్పినాము, గవర్నమెంట్ ఇవ్వద్దని చెప్పినాను, గవర్నమెంట్ లేదు ఇవ్వమంటుందని చెప్పినాము. సింపుల్ అంతే. మీరేం పెట్టుకుంటారు వాళ్ళు కౌన్సిలింగ్ చేసి మీకు భూమి ఉన్నదంటే ఎంత ఉంది భూమి అంటే 4 ఎకరాలు, 4 ఎకరాలు అంటే డైరీ ఫామ్ పెట్టుకో, ఇంకో 5 ఎకరాల పైన ఉందంటే ఓ ట్రాక్టర్ కొనుక్కో. అంటే వాళ్ళ పొలంలో ట్రాక్టర్ అవసరం ఉంటుంది. బయట నుంచి తెచ్చుకునే కంటే ఆయన ట్రాక్టర్ తీసుకుంటే ఆ ట్రాక్టర్ దున్నుకుంటాడు, బయట వాళ్ళతో కూడా బిజినెస్ చేస్తాడు. సో ఇట్లా అన్నీ కూడా కొందరు యువకులు మేస్త్రీలు ఉంటారండి, మేస్త్రి పని చేస్తారు. మేస్త్రి పని చేసే వాళ్ళకు నువ్వంటే వాడు ట్యాక్సీ నడిపించుకుంటున్నాడు, నువ్వు మేస్త్రి చేసేది ట్యాక్సీ ఎట్లా నడిపించుకుంటావు అని ఆయనకు సెంట్రింగ్ మెటీరియల్ ఇప్పించినాను. సో సెంట్రింగ్ మెటీరియల్ ఇప్పించి సెంట్రింగ్ పని వాడు ఇప్పుడు సెంట్రింగ్ రెంట్కి ఇచ్చుకొని కార్లు కొనుక్కున్నారు. కార్లు కొనుక్కొని దర్జాగా బతుకుతున్నారు. సో అందరూ కూడా ఇంకో ప్లేస్లో మీరు మళ్ళీ ఒక వార్త మీరు చూసి ఉంటారు, ఒక ఊర్లో 3 ఇస్తే 3 కలిసి జేసీబీ కొనుక్కున్నారు. ఆ జేసీబీ నుంచి వచ్చే డబ్బులతో ఇంకో జేసీబీ కొన్నారు. మొన్న 4 రోజుల కింద నేను కొత్త జేసీబీని నేను ఇనాగ్రేట్ చేసి ఉంటే ఆ 3 కలిసి జేసీబీతో పని చేసుకొని ఇంకో జేసీబీ కొన్నారు. ఒక ఆయన ట్రాక్టర్ నడిపించుకుంటూ ట్రాక్టర్ నుంచి వచ్చే డబ్బులతో ట్యాక్సీ ఉన్నాడు, 4 వీలర్. సో నీకు దాన్ని అంటే
ప్రభుత్వం ఇచ్చిన ఒక అవకాశాన్ని అవును. దాన్ని ఎట్లా ఉపయోగించాలి, ప్రభుత్వం ఉపయోగించుకొని చూసుకోవాలి. నేను 100% ఆ రకంగా నేను ఆలోచిస్తాను. అది తప్పించి ప్రభుత్వం స్కీమ్ వచ్చింది ఇంప్లిమెంట్ చేద్దాం అనే రకంగా నేను అంత ఈజీగా తీసుకొని చేసింది కాదు. సో దీంట్లో దాన్ని బాగానే నేను వర్కౌట్ చేసాను. ఇప్పటికి కూడా చెక్ చేస్తుంటాను. మా ఎంపీ వాళ్ళు పంపించి మనం ఇచ్చిన యూనిట్స్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేయండి అని చెప్తుంటాను. నేను 2 నెలలకు ఒకసారి ఒక ఊర్లో గేదెలు అమ్ముకున్నారు 4. ఎవడైతే కొన్నోడి మీద కేసు పెట్టించి మళ్ళీ తెప్పించాను నేను. సో అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేపిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన పథకం అది. దేశంలో ఎవరు పెట్టారు అట్లాంటి ఆలోచన రాదు. అటువంటి ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని సక్సెస్ఫుల్గా కమ్యూనిటీ వాళ్ళు వాడుకుంటేనే దానికి ఒక సార్థత ఉంటుంది. అంతే తప్పించి ఏదో డబ్బులు ఇచ్చిండు తీసేసుకున్నాము ఆ టైంకు గడిచిపోయింది అనుకుంటే అది కాదు. ఎందుకంటే రైతు బంధు ఎంత బాగా పనికి వస్తుంది. ఇప్పుడు రైతు కరెక్ట్ టైంకు రైతు బంధు పడుతుంది. ఆయనకి ఎరువులకు, కలుపులకు, ట్రాక్టర్ దున్నుకోవడానికి ఇవన్నిటికి పనికి వస్తుంది. వృధా చేయడానికి పనికిరాదు కదా. సో అన్ని పథకాలలాగే దళిత బంధు కూడా కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఉంటే 100% సక్సెస్ అయింది. కేసీఆర్ గారు చెప్పినట్టు ఒక 10 సంవత్సరాల కాలంలో మొత్తం దళితుల్లో దరిద్రం అనేది లేకుండా పోతుంది. అయితే ఇప్పుడు రైతు బంధుతో పాటుగా మొన్న సడన్గా అనౌన్స్ చేసినటువంటిది రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ కూడా ప్రతిపక్షాల భయంతో, లేకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన, లేకుంటే వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళు పుంజుకుంటున్నారు అనే భయంతోనే ఆల్ ఆఫ్ సడన్గా చేశారు అనేది వినిపించింది. కేసీఆర్ గారి గురించి మీకు తెలుసు కదండి. ఎవరికైనా భయపడి నిర్ణయాలు తీసుకుంటారా? సో వీళ్ళకు భయపడి నిర్ణయాలు తీసుకునే రకం కేసీఆర్ గారు కాదు. సో రైతుల అవసరాన్ని మనకు హామీ ఇచ్చినాం కదా. హామీ ఇచ్చిన తర్వాత దాన్ని ఎట్లా నిలబెట్టుకునే ప్రయత్నం తప్పించి ఎవరికో భయపడి చేసింది కాదు. ఎందుకంటే ఇన్ని రోజులు డిలే అయిందంటే కొంచెం ఆర్థిక పరిస్థితి, కరోనా వచ్చిన తర్వాత కొంచెం ఆర్థిక పరిస్థితి స్టెబిలైజ్ కావడం టైం పట్టింది. ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అవుతుంది కనుక కొంచెం గవర్నమెంట్ రెవెన్యూ కూడా వస్తుంది కనుక సో దాన్ని అడ్జస్ట్ చేసి రుణమాఫీ చేయడం తప్పించి ప్రతిపక్షాలకు డిమాండ్లకు తలగ్గు ప్రతిపక్షాలు ఏదో చేస్తున్నాయి అనేది ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఎప్పుడు ప్రతిపక్షాలను అసలు ప్రతిపక్షాలు చెప్పిన మాట వాళ్ళు డిమాండ్ చేసి ఇవ్వడం కాదు. ఆయనే స్వతహాగా ఆలోచించుకుంటాడు కదా. సో అది వాళ్ళు సంతోషపడుతుంటారు. ఇక ప్రతిపక్షాలు ఎప్పుడైతే మేము డిమాండ్ చేసినాం కనుక నెరవేర్చిండి అని వాళ్ళు సంతోషపడుతుంటారు తప్పించి వాళ్ళకు దానికి మిగిలేదు అల్ప సంతోషమే. అయితే ఇక్కడ ఇంతకుముందు మీరు ఒక దళిత బంధుకు సంబంధించి మీ తమ్ముళ్ళు చేసినటువంటి ఒక డెసిషన్, లేకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఆలోచన అన్నప్పుడు ఇప్పుడు ప్రధానంగా చంటి, క్రాంతి, కిరణ్ మీద వినిపిస్తున్నటువంటి ఒక ఆరోపణ, ఎమ్మెల్యే మీరైనప్పటికీ కూడా మీ సోదరులలో ప్రమేయం చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళు ఇక్కడ అవినీతి అక్రమాలు విపరీతంగా చేస్తున్నారు, 1000 కోట్ల వరకు మీరు వెనకేసుకున్నారు. 1000 నాకు 1 కోటి ఇవ్వని చెప్పండి. ఎవరైనా ఆరోపణలు చేస్తున్న వాళ్ళు 1000 కోట్లు వద్దు, నాకు 1 కోటి రూపాయలు ఇవ్వని చెప్పండి చాలు. మొత్తం 9,990 కోట్లు వాళ్ళు తీసుకోమని చెప్పండి. 1 కోటి. ఎందుకంటే ఎలక్షన్ ఖర్చు 1 కోటి కాదు, కనీసం ఎలక్షన్ ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు ఇచ్చి మిగతా మొత్తం తీసుకోమని చెప్పండి నాకు. అన్నీ ఏంటంటే నా మీద చేయడానికి ఏ ఆరోపణ లేదండి వాళ్ళకి. నా మీద చేయడానికి ఏ ఆరోపణ లేదు. ఇంకేం చేయాలి? నాకు మంచి సపోర్టివ్ మా బ్రదర్స్. సో వాళ్ళను టార్గెట్ చేసుకుంటూ పోతే నన్ను బ్లేమ్ చేయొచ్చు కదా అని వాళ్ళ ఉద్దేశం తప్పించి అవన్నీ అబద్ధం. మొన్న నేను దామోదర్ మాట్లాడుతూ కూడా నేను ఒక సవాల్ చేసినాను. మీరు చెప్తున్నారు కదా కబ్జాలు చేసిండ్రు ఇద్దరు కదా, మీరు దమ్ముంటే ఎక్కడెక్కడ కబ్జాలు చేసిండ్రో రండి, నేను బహిరంగ చర్చకు వస్తాను చెప్పిన. ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తామో రండి, బహిరంగ చర్చ చేద్దాం. లేదు అని నిరూపించకపోతే నువ్వు 3 నెలలకు రాస్తావా అని చెప్పి నేను సవాల్ చేశాను దామోదర్ రాజేష్. మూసుకో ఏం రాయట్లేదు అంటే ఏదో ఒకటి ఏంటంటే బట్టకాల్సి మీదేయడం. కొన్ని చిన్న డిజిటల్ మీడియా పేపర్లు ఉంటాయి, కొన్ని వాడికి డబ్బులు ఇచ్చి రాసుకోవడం. వాళ్ళు యాడ్స్ కోసమే వాళ్ళు. మేము యాడ్ చేయాలని అనుకో నెగిటివ్ రాస్తాడు. నాతో డైరెక్ట్గా మాట్లాడాను. నా ఫ్రెండ్ ఎడిటర్. నేను ఏంది ఇట్లాంటి వార్తలు రాస్తాడంటే మా లోకల్లో చూసుకోరాదన్నా అంటాడు. సరే లోకల్లో ఏం చూసుకోండి, నాదేముంది, నువ్వు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అయితే ఏంది అన్నా. ఇక నాకు తెలియదు ఆ ఎమ్మెల్యే అన్నాడు. అంటే మరి నాకు తెలియదు ఏందో మరి చెప్పాను చెప్పిన. ఏమైనా ఇన్కమ్ నాకు వచ్చేది ఉంటే చెప్పు, మరి నేను కూడా నీకు కూడా ఇస్తా కదా. అట్లా కాదే మీరు చూసుకోవాలి, అట్లా చూసుకోవడం నాతో కాదు. ఏమో నేను కూడా ఏం చేయాలన్నా, మరి నేను ఇంత పెట్టుబడి పెట్టి మేము పేపర్ నడిపించుకుంటున్నాం అంటే ఎవరి కోసం నడిపిస్తున్నాం నువ్వు. సో ఇప్పుడు వచ్చిన మీడియా అంతా ఇట్లా వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోతే, వాళ్ళకు యాడ్ ఇవ్వకపోతే ఎంత తోడు మీద అయినా సరే, ఎంత ఆరోపణ అయినా సరే చేయడానికి ఎవడో చెప్తే చాలుగా వేసేస్తాడు. వాడు పైసలు ఇచ్చేసి రాసుకుంటాడు. క్రాంతి అంటాడు నాకు మీద ఈ టికెట్ అవి వచ్చే ఈ 2 నెలల ముందు ఎన్ని పేపర్లు రాసినాయి, రానే రాదు, కుప్పలుగా పేపర్ రాదు. వాళ్ళు డిజిటల్ మీడియా వాళ్ళు అంటే ఎవడో అనామకుడు తీసుకొచ్చి అందులో ఆశాకిరణం అని పేర్లు పెట్టి రాసిర్రు.
నాకు పెడితే నిజన్నా ఇంకేం చేస్తాం మరి నువ్వు డ్రాప్ అయిపోతానేనని చెప్పిన. ఒక ఆయన పెడితే డ్రాప్ అయిపోతారు అవి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పండి, ఇల్లు పంచేది ఎందుకని చెప్పాను. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే నన్ను ఎదుర్కొనే దమ్ము లేక నేను గ్రౌండ్లో ఉన్నా, ప్రజలకు అందుబాటులో ఉన్నా, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. నా మీద చేయడానికి ఏం లేదు. నేను కొంత లంచం తీసుకోలే, ఏ వర్క్లో కమిషన్లు తీసుకోలే. నా దగ్గరికి ఎవరైనా వస్తే వచ్చిన పని అయిందా లేదా ఫస్ట్ అయితే నా ప్రయత్నం నేను చేస్తాను, అయితే చేసి పెడతాం పని. సో నాకు ఇంకా వాడు చెప్పడానికి ఏముంటుంది. సో ఇంకేముంది, ఇయో వీళ్ళు తమ్ముళ్ళు ఎట్లా బిజినెస్ చేస్తారు కదా అని చెప్పి వాళ్ళు ఏదో ఆరోపణ తప్పించి దాంట్లో ఎటువంటి ఇది నేను ఇప్పటికి చెప్తున్నాను కదా, మీరు ఐడ్రీమ్స్ వాళ్ళు మీరే స్వతంత్రంగా మీరు వెళ్ళండి, పలాంటి ల్యాండ్లు ఇది కబ్జా అని చెప్పి మీరు నాకు చెప్పండి. 100% నేను మీ ముందు ముక్కు నీళ్ళకి రాసి ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తాను 100% ఎవరైనా ఉంటే. ఇలా ఎవరి మీదైనా ఎమ్మెల్యేల మీదనో లేకుంటే ఎంపీ మీద ఏమైనా అవినీతి ఆరోపణలు వచ్చాయంటే అనుచరులు చేస్తున్నారు అనేది. అనుచరులు కాదు, ఇక్కడ మీ కుటుంబ సభ్యులు మీ బ్రదర్సే చేస్తున్నారు. అది ఎందుకు ప్రతిసారి అదే వినిపిస్తుంది? అదే కదా నా క్యారెక్టర్ దెబ్బతీయాలి కదా. అక్కడ నా అసెట్ మా బ్రదర్స్ కదా, నాకుండే అసెట్ మా బ్రదర్స్ అన్నప్పుడు నా వింగ్స్ కట్ చేస్తే కదా, నా వింగ్స్ కట్ చేస్తే నేను ఇది ఉంటాయి కదా. అంటే దాంట్లో కూడా కొందరు మా వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆధిపత్యం నడవదు కదా. ఇప్పుడు నా చుట్టూ నేను ఏం చేస్తాను అనేది అన్నీ చూసుకుంటాం, ఎవడు మంచోడు ఎవడు చెడోడు అనేది. వాళ్ళు ఎవరు ఆధిపత్యం నా చుట్టూ నడవదు. నడకపోయేసరికి వాళ్ళకు జెలసీ. అందరూ కూడా నాకంటే ముందే మా తమ్ముడు ఎంపీటీసీ అక్కడ 2009 నుంచి మా తమ్ముళ్ళు టీఆర్ఎస్ పార్టీలో యాక్టివిస్టులు. బాబుమోహన్ ఉన్నప్పుడు 24 hours బాబుమోహన్ వెనకాలనే క్యాన్వాసింగ్ చేసిన వాళ్ళు, కొత్తగా కాదు కదా. అయినా మా తమ్ముళ్ళే బయట వాళ్ళ, అక్కడ లోకల్ వాళ్ళు కదా, ఉంటారు కదా, తప్పేముంది దాంట్లో. నిజంగానే అంటే ఇవన్నీ క్రియేట్ చేసే ప్రయత్నం. ఇప్పుడు నాకు కూడా చాలామంది మీరడి చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఏమన్నా ఇట్లా వస్తుంది అంటే మనం ఏం చేయగలుగుతా అని చెప్పాను. మనం చాలామంది అంటారు, అన్న మాకు డబ్బులు సాయం ఎట్లా వస్తాయి రా నాయన అంటే. డబ్బులు ఎట్లా వస్తాయి మరి, అదేందన్న ఎమ్మెల్యే మీరు డబ్బులు అంటే ఎట్లా వస్తాయి నాకే తెలియదు. మరి ఏమన్నట్టు చెప్పు, మరి దాని ఉంటే చెప్పు సంపాదించుకుందాం అంటారు. సో నేను జర్నలిస్ట్గా ఎట్లా ఉన్నాను ఇప్పుడు 100% అట్లాగే ఉన్నాను. ఇప్పుడు కూడా సార్ సాయం చేసి తప్పించి నేను పోటీ చేసే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు సార్ సహాయం మీకు ఒక ఎమ్మెల్యేకి మీకు కావాలి అనుకున్నప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్గా కూడా మీరు ఆలోచించగలిగితే చాలామంది జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. ఇళ్ల స్థలాలు కావచ్చు, లేకపోతే గతంలో కోర్టు కేసుల్లో అయినటువంటి వాటి కోసం కావచ్చు, వీటన్నిటి కోసం ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంది. సీఎం కేసీఆర్ కూడా పదే పదే వాటి గురించి చెప్తూ వచ్చారు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అనేది. ఇప్పుడు ప్రతి ఒక్క జర్నలిస్టు లేకుంటే మీరు గతంలో జర్నలిస్ట్ సంఘ లీడర్గా ఉన్నప్పుడు కూడా యాజ్ ఎ జర్నలిస్ట్, బీయింగ్ ఏ జర్నలిస్ట్ మీరు ఏం చేశారు ఎమ్మెల్యే అయిన తర్వాత అనేది అడుగుతున్నారు, మిమ్మల్ని ఎదురు చూస్తున్నారు కూడా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే సుప్రీంకోర్టు కేసును రిజాల్వ్ చేయగలిగాను. ఎంటబడి సుప్రీంకోర్టు పోయి సార్ని ఒప్పించి పిటిషన్ వేయగలిగాం. నేను ఎంటబడడం మూలంగానే కేసు అయింది కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారులేండి. చాలామంది జెలిసి ఉన్న వాళ్ళు, జర్నలిస్టులనే నేను ఎమ్మెల్యేగా నన్ను చూడే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో జర్నలిస్ట్ ఏం చేసినావు, ఎమ్మెల్యేగా ఏం చేసినావు అంటే ఆ కేసు మాత్రం నేను చేయగలిగాను కదా. ఇష్యూ ఉన్నప్పుడు రిప్రజెంట్ చేయగలుగుతాం కేసీఆర్ గారిని. కానీ ఎందుకు సాల్వ్ అవుతలేదు అనే విషయం ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకంటే నువ్వు రోజు ప్రభుత్వం మీద నువ్వు ప్రభుత్వం శాసించుకుంటూ రోజు ప్రభుత్వం మీద నువ్వు దండయాత్ర చేస్తే ఎట్లా? నువ్వు పత్రికను ఛానల్లో పెట్టుకొని రోజు ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తే ఎట్లా? మొత్తం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదే తప్పు, తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది, తెలంగాణ ప్రభుత్వం గాడిలో లేదు అని ప్రభుత్వాన్ని నువ్వు దూషించుకుంటూ, ప్రభుత్వాన్ని ద్వేషించుకుంటూ నువ్వు రాతలు రాస్తే మేము ఏమనిపించాలి సార్ని? అంతే కదా. ఇప్పుడు రోజు మమ్మల్ని ఇది చేస్తున్నప్పుడు ఏం చేయాలనేది ఒక ఉండదు, చాలామంది చర్చ ఉన్నది. ఇప్పుడు నాలాంటి ఎమ్మెల్యే కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, చాలామంది ఉన్నది. అంటే ఉద్దేశపూర్వకంగా, అంటే ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా, తెలంగాణ ప్రభుత్వాన్ని, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని బదనాం చేసడానికి కొందరు పనిచేస్తున్నారు కనుక అయితే సో ఆ ఇంపాక్ట్ ఉన్నదేమో నాకు కూడా అనిపిస్తుంది. సో ఆ ఇంపాక్ట్ ఉందని నేను అనను. ఆ ఇంపాక్ట్ నిర్ణయం తీసుకోవడంలో, వెనుక అంచి వేయడంలో ఆ ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది నాకు అనుమానం ఉన్నది. సో అదే కదా, నువ్వు వాస్తవం రాయడం వేరండి. మనం పనిచేసినాం కదా, మనం చాలా క్రూషియల్ టైంలో పనిచేసాం. ఇంకా మనం ఆంధ్ర ఛానల్లో పనిచేసుకుంటూ తెలంగాణ కోసం పనిచేసినాం. మనం పనిచేసినా కూడా మన స్టాండు జర్నలిస్టులు నిలబడడం తప్పించి వ్యక్తిగతంగా ఒక దాడి చేయాలన్న దాంట్లో మనం పోలేం. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనం గతంలో వర్క్ చేసినటువంటి ఛానల్లో కావచ్చు, ఆ తర్వాత జరిగిన దాంట్లో కూడా
ఎవరైతే జర్నలిస్టు లేకుంటే ఏదైనా మీడియా సంస్థ వ్యతిరేకంగా వార్తలు రాస్తోంది అనుకుంటే దాన్ని తొక్కి పెట్టాలి, అనగదొక్కాలి, లేకుంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వద్దు అనేది ఇప్పుడు కాదు కేసీఆర్ ఇప్పుడు చూపించట్లేదు, గతంలో కూడా ఇప్పటి నుంచో కనిపించి ఎప్పటి నుంచో కూడా ఉంది. బట్ ఇప్పుడు మాత్రం ప్రతిసారి అంటారు మీరు మీడియా స్వేచ్ఛ లేకుంటే పత్రికా స్వేచ్ఛని ఎందుకు ప్రతిసారి పదే పదే కేసీఆర్ అనగదొక్కాలని చూస్తున్నారు అనేది మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఇలా ఎందుకు అవుతోంది, ఏం చేస్తున్నారు అని? కేసీఆర్ గారు ఎప్పుడు మీడియా స్వేచ్ఛను హరించాలని చెప్పి ఇప్పుడు ఆలోచించలేరు. ఆ దిశగా ఇప్పుడు కూడా చర్చ ఉండదు, అసలు ఆయన మధ్యలో కూడా ఉండదని నేను అనుకోను. ఎందుకంటే మేము మాట్లాడిన ప్రతిసారి కూడా జర్నలిస్టుల గురించి, జర్నలిస్టుల స్థితిగతుల గురించి, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి ఎప్పుడు కన్సర్న్గా ఉండేవాడు. మేము మాట్లాడినప్పుడు కూడా ప్లేస్ ఇద్దాం సార్ అంటే కూడా ప్లేసెస్ ఏడు కట్టుకుంటారా, పైసలు ఉంటాయి, మీ వాళ్ళకి పైసలు ఉన్నాయి, మనమే కట్టిద్దాం వీళ్ళు అని అంత కన్సర్న్ జర్నలిస్టుల పట్ల కేసీఆర్ గారికి ఉంటుంది. అంతే తప్పించి ఏదో మీడియా పట్ల మీడియా వ్యతిరేకంగా ఉన్నది కనుక కక్ష సాధింపు చేయాలనే ఉద్దేశం కేసీఆర్ గారికి ఉండదు. సో ఉద్దేశపూర్వక దీన్ని చేయడంలో 2 ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. ఒకటి కోర్టు కేసు రిజాల్వ్ కావడం ఒకటైతే, అయిన తర్వాత కూడా కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. దానికి కూడా మనం అనుకున్నట్టు పైకి కనిపించిన విషయాలు చాలా ఉంటాయి దాంట్లో. సో లీగల్ కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి కనుక దాన్ని తప్పకుండా రిజాల్వ్ చేస్తాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం కూడా చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే పని కట్టుకొని వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళని కూడా కట్టడి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. నువ్వు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుకుంటూ రోజు ప్రభుత్వం నుంచి నువ్వు మళ్ళీ ఎందుకు ఆశించాడు? నేను కూడా జర్నలిస్టే కదా, నేను కూడా ప్రభుత్వంలో ఉన్న మనిషి కడతాను. అయితే ఇప్పుడు జర్నలిస్ట్ అనేవాళ్ళు ఒక మీడియా ఆర్గనైజేషన్ లేకుంటే వాళ్ళ యాజమాన్యం కింద పనిచేస్తారు. యాజమాన్యంతో ఉన్నటువంటి శత్రుత్వమో, వాళ్ళతో పడకపోవడమో, వ్యతిరేక వైఖరి జర్నలిస్ట్ మీద ఎందుకు పడుతోంది అనేది మా యాజమాన్యం తెలంగాణ కాంగ్రెస్ ఉద్యమానికి కాంగ్రెస్గా పోతుంటే నేను యాజమాన్యం క్వశ్చన్ చేసిన. నేను చేయాలండి, క్వశ్చన్ చేయాలి కదా. నువ్వు నిజం రాయమని చెప్పండి అంటున్నాను. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయొద్దని చెప్పట్లే, నిజం రాయని చెప్పండి. నిజం రాయమని చెప్పండి. వాళ్ళ కాళేశ్వరంలో బడ్జెట్ 1,00,00,000 కోట్లు అయితే 1,00,00,000 కోట్ల స్కామ్ అయిద్దండి చెప్పండి. రోజు పొద్దున్న లేచి నుంచి ఏదైనా 2-3 పేపర్లు ఉంటాయి, రోజు పొద్దున్న లేచి టాప్ బ్యానర్లే ఉంటాయి. ప్రభుత్వాన్ని నిందించడం తప్పుడు వ్యవహారమే ఉంటుంది తప్పించి, నువ్వు మంచి చేసేది ఒక వార్త సార్ రాసింది అనుకుందాం, ఈ స్కీము నేను చెప్పి దళిత బంధు నా దగ్గర సక్సెస్ఫుల్ రాసిన, ఒక్కరన్నా పాజిటివ్ స్టోర్ చేసినా వచ్చి చేయండి. మరి నువ్వు రైతు బంధు వల్ల కొన్ని లక్షల మంది రైతులు బాగుపడ చేయండి. మిషన్ భగీరథ వల్ల మహిళలు కిలోమీటర్ పొడవున బిందెలతో నీళ్ళు ఎత్తుకొచ్చే వాళ్ళు ఇంట్లో ప్రశాంతంగా ఇప్పుడు ఇది చేస్తున్నారు. కొందరు పెళ్ళిళ్ళు చేయలేక అమ్ముకునే వాళ్ళు ఆడబిడ్డ పుడితే. కానీ కళ్యాణ లక్ష్మి వచ్చిన తర్వాత అమ్మకాలు తగ్గినాయా లేదా? మీరు ఎందుకు ఏ పేపర్ స్టోర్ చేయదు, ఏ ఛానల్స్ ఎందుకు చూపెట్టట్లేదు? అంటే వివక్ష కదా మరి తెలంగాణ పట్ల. మీరు చూసినాం కదా, భార్య భర్తలు 3 పిల్లలను కూర్చోబెట్టి ఆంధ్రలో ఉన్నప్పుడు ఎన్ని ఇంటర్వ్యూ చేశారు? మీ అనుభవాలు చెప్పండి, ఎట్లొచ్చింది ఎమ్మెల్యే అని చెప్పి ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎంపీలతో ఎన్ని ఇంటర్వ్యూ చేశారంటే ఛానల్స్ పేపర్లు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే కష్టపడి వచ్చిన ఎమ్మెల్యేలు సుమన్, గాదిర కిషోర్, ఇంకా ఎంతమంది ఉన్నారు, చాలామంది కష్టపడి పనికి వచ్చారు. హరీష్ రావు గారు ఉద్యమం నుండి పనికి వచ్చారు కదా. వీళ్ళందరూ ఎప్పుడన్నా ఫ్యామిలీ సెంటర్ పెట్టిరా ఛానల్స్ కానీ పేపర్లు కానీ? ఎందుకు పెట్టట్లేరు? అంటే తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష అనేది మీడియాలో కొనసాగుతుంది. ఎంతమంది నేను చెప్తాను, 119 దాదాపు ఒక 70 మంది ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఎక్కడ తీసుకున్నారు? రూరల్లో. మా దగ్గర నాన్నకెళ్ళి ఉన్నవాడు, జైరాబాద్ ఆయన ఎంప్లాయీ, పెద్ద మనిషి, ఎంప్లాయీ ఉద్యమం పనిచేసినవాడు, వరంగల్లో పెద్దిస్తూ దర్శనం ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళ జీవితాలని, వాళ్ళ నేపథ్యాన్ని ఎందుకు బయటకు తీయలేదు? అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోలేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు చర్చ వచ్చిందాక నేను చెప్తున్నాను. నేను ఎప్పుడైనా మీరు చూసినరా ఏ ఛానల్ అయినా మా పెద్ద సుదర్శను కొట్లాడి ప్రాణాలు తెగించి చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఇప్పుడు మంత్రులైన వాళ్ళు చాలామంది కావచ్చు, ఉద్యమంలో ఉండి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని నిలదొక్కుని ఇప్పుడు రాష్ట్రానికి గాలి పెట్టే పన్నారు కదా. కనీసం వాళ్ళ నేపథ్యాన్ని నేను చెప్తా, చూపెడితే ఏదో మాకు పెరిగిపోతుంది అంటే వివక్ష ఎట్లా ఉంది అని నేను చెప్తున్నాను. అన్ని రకాలు కొనసాగుతున్నా వివక్ష. ఆంధ్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు వేరు, తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు వేరు ఉంటుందా? మరి ఎందుకు కూర్చోబెట్టరు? కూర్చోబెట్టి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యం చెప్పండి, వాళ్ళ ఉద్యమ నేపథ్యాన్ని బయటకు తీసుకురండి. చెప్పరు. ఏమంటే మీరు కేసీఆర్ తొత్తులు, ప్రతిసారి ఒకటే మాట, మీరు కేసీఆర్ తొత్తులు. అరే అవును తొత్తులమే, ఇంత బాగా పనిచేస్తున్నప్పుడు తొత్తులు కాకపోతే ఏమవుతాం? ఇంతకు మించి 10 ఏళ్ల కాలంలో, 60 ఏళ్ల కాలంలో, 70 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి తెలంగాణలో ఇంత అద్భుతంగా జరుగుతున్నప్పుడు కేసీఆర్కు బానిసలుగా అవుతారు. తప్పదు కదా. ఇప్పుడు మనం జర్నలిస్టము, మేము మొదట్లో కేసీఆర్ గారిని వ్యతిరేకించినాం.
కేసీఆర్ గారి స్ట్రాటజీని వ్యతిరేకించినాం. కానీ కాలక్రమంలో పార్లమెంటరీ పందా కాకుండా ఎలక్షన్లు కాకుండా నువ్వు తెలంగాణ సాధ్యమైంది. వీళ్ళు పెట్టాల్సింది పార్లమెంట్లో కదా, మనం ఎట్లా వ్యతిరేకిస్తావు? సో పొలిటికల్ పార్టీ దీనికి కావాలని చెప్పి మేము కూడా కేసీఆర్ గారితో కలిసి పని చేసుకున్నాం. సో ఇవన్నీ చరిత్ర కదా. ఈ చరిత్రను ఏ ఛానల్ రికార్డ్ చేసింది చెప్పండి, ఏ పేపర్ రికార్డ్ చేసింది చెప్పండి. నువ్వు చేయకపోగా రోజు పొద్దున్న లేస్తే దాడి, తెలంగాణ ప్రభుత్వం మీద దాడి. సో ఇన్ని రకాల ఉన్న తర్వాత మేము ఎట్లా ఒప్పించగలుగుతాం? పాపం నన్ను ఇవన్నీ వాళ్ళు అడగలేరు. నేను మీతో చర్చకు వచ్చినా చెప్తున్నాను, మీతో చర్చకు వచ్చినా చెప్తున్నాను. వాళ్ళ మనసులో ఇవన్నీ. బట్ జర్నలిస్టుల నుంచి ఎమ్మెల్యే అయింది కేవలం క్రాంతి కిరణ్ మాత్రమే. క్రాంతి కిరణ్ జర్నలిస్టుల గురించి మాట్లాడాలి నిజంగానే అదొక జెన్యూన్ డిమాండ్. ఉన్నటువంటి సమస్యల గురించి వీటన్నిటి గురించి మాట్లాడతారనేది మాత్రం ఉంటుంది. 100% మాట్లాడుతూనే ఉన్నాను. మొదటి నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను. అనేక సార్లు శాసనసభలో మాట్లాడినాను. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడుతుంటాం. మేము మాట్లాడడం వల్లనే కదా ఇప్పుడు ఇళ్ల స్థలము హైదరాబాద్లో ఉన్న ఒక ఇష్యూనే మీరు చెప్తారు. కానీ అన్ని జిల్లాల్లో పరిస్థితి ప్రతి నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. ఇచ్చేసారు, దాదాపు అన్ని నియోజకవర్గాలు ఇచ్చారు. ఎక్కడ లేదు కదా ఇళ్ళ సమస్య. జిల్లాలో కూడా ఇస్తారు, జిల్లా కేంద్రాల్లో కూడా ఇస్తారు. మన సంగతి హరీషన్ ఇచ్చాడు, మన వరంగల్ ఇష్యూ కూడా క్లియర్ చేశారు, కరీంనగర్లో ఇచ్చుకున్నారు. అన్ని నియోజకవర్గాలు ఇస్తున్నారు కదా. మనం ప్రయత్నం చేస్తలేము, మాట్లాడతలేము అని అనుకుంటారు. అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడతాం. నువ్వు ఎట్టిచ్చినావు చెప్పి నాకు అందరు ఎమ్మెల్యేలతో ఈ ప్రొసీజర్ ప్రకారం ఇచ్చినా చెప్పి నేను వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళు కూడా మంత్రులతో మాట్లాడుతున్నారు, కలెక్టర్తో మాట్లాడిస్తున్నారు, ఇస్తున్నారు కదా. అన్ని నియోజకవర్గాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు అందరు ఎమ్మెల్యేలు. ఎక్కడ కూడా ఆపలేరు. ఎక్కడన్నా ఉంటే మాకు చెప్పమని చెప్పి మేము మాట్లాడతాం. హైదరాబాద్ ఇష్యూ ఒక్కటి కొంచెం చాలా కాంప్లికేటెడ్ ఉంది. అది లీగల్తో ముడిపడి ఉన్నది. ఏదో మీడియా వ్యతిరేకంగా రాస్తుందని ఆపుతున్నారు అనే విషయం కాదు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, తప్పకుండా దాన్ని కేసీఆర్ గారు చూస్తారు. దాన్ని పర్సూ చేస్తున్నారు. 100% దానికి న్యాయం చేస్తారు. ఇప్పుడు కోర్టులో కేసు ఉందండి. కోర్టు కేసునే సార్ కదా సాల్వ్ చేసింది. కేసీఆర్ గారు చొరవ లేకుండా, మా చొరవ లేకుండా కేసు సాధ్యమైందా? సాధ్యం కాదు కదా. ఎప్పుడు చేస్తాడు. కానీ ఏంటంటే కొందరు అత్యుత్సాహపరులు ఉంటారు. ఏం చేస్తలేరు, ఏం మాట్లాడుతుంటే రోజు నేను మాట్లాడింది రోజు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేను ప్రభుత్వంలో ఉన్నాను, బాధ్యత ఉన్నాను. సార్తో నేను మాట్లాడి వచ్చిన తర్వాత బయటకు చెప్పిన అనుకోండి, అంటే ఇంకా జనాలకు హైప్ క్రియేట్ అయింది కదా. వస్తుందన్నారు రాలేదు అని అంటారు కదా. సో మాకు కూడా పని చేయడం ముఖ్యం తప్పించి రోజు ప్రశ్నలు పెట్టి రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది అని చెప్పుకోలేం కదా. సో 100% కేసీఆర్ గారు దాని పట్ల ఇద్దామనే ఉన్నారు. తప్పకుండా దాన్ని క్రియేట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో అసలు పాత సొసైటీ వాళ్ళ అసలు ఇష్యూ కానే కాదు. ఎందుకంటే కోర్టు అయిపోయింది, వాళ్ళకి ఎట్లా వస్తుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఎవరైతే సొసైటీలో లేరో వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే అసలు ఉద్యమంలో దీంట్లో ఎక్కువ మంది రాని వాళ్ళు ఎక్కువ మంది, కొత్త సెక్షన్ దాంట్లో ఉన్న వాళ్ళు, ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉంది కొత్త సెక్షన్. 2008 తర్వాత ఎవరైతే వచ్చిందో, 2006 తర్వాత ఎవరైతే జర్నలిజంలోకి వచ్చిందో, అటునుంచి వచ్చిన వాళ్ళు ఉద్యమంలో చాలా క్రియాశీలంగా పనిచేసిన కనుక వాళ్ళకి ఇవ్వాల్సిన ఉంటుంది. సో సార్ వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాడు, ఎట్లా ఇవ్వాలి ఏంది ఏంటన్నది. అంతే తప్పించి ఎవరు అడుగుతలేరని, ఎవరు పట్టించుకుంటలేరని అనుకోవడం అనే తప్పు. ఏంటంటే ఇప్పుడు ఆధిపత్య పోరు ఎక్కువైన తర్వాత నేనే నడిపించుకోవాలి, నేనే చేయాలి, నా ఆధ్వర్యం జరగాలని ఒక ఆధిపత్యం వచ్చిన తర్వాత ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి. సరే నేను మాట్లాడినప్పుడు ఇంకోటి మాట్లాడినప్పుడు సంతోషం కాదు. ఎగ్జాక్ట్లీ. ఇక నేను మాట్లాడలేనని అనుకున్న తర్వాత ఇంకో అనవచ్చు. నేను మాట్లాడుతున్నా లేదా అనేది సార్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా. సార్ ఎప్పుడు ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉంటారు కదా. నేను ఈ విషయాన్ని అడుగుతాం అనేది. నేను పోతే మా నియోజకవర్గం పని ఎంత అడుగుతానో జర్నలిస్టుల విషయంలో అంతే అడుగుతాను. నేను పోయిన ప్రతిసారి నేను సార్తో అడుగుతాను. సో సార్ చూద్దాం పరిష్కారం మేము అది చెప్తున్నాను నేను. మేము అడిగిన సుప్రీంకోర్టు ఇష్యూ సాల్వ్ కాలే కదా. అవును. సో ఇప్పుడు మనం కమింగ్ బ్యాక్ టు యువర్ నియోజకవర్గం ఆందోళనలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? గతంలో అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి అంటే బాబు మోహన్ కూడా ఇక్కడి నుంచి గెలిచారు, మీరు గెలిచారు. సో ఈసారి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? 18 కంటే బాగుంటుందండి. 18 కంటే ఎక్కువ మెజారిటీతో నేను గెలుస్తాను. ఎందుకంటే అప్పుడు నేను పోవడం ఒక 6 months టైం మాత్రమే, 4-5 months నేను పనిచేసే ఛాన్స్ ఉండే. ప్లస్ ఏ ఊర్లో ఏ నెట్వర్క్ ఉంది, ఏ ఊరు ఎక్కడ అనేది నాకు కూడా కొత్త. నేను డిపెండ్ అయినాను. సో ఇప్పుడు నాకు ప్రతి ఊర్లో ఒక 10 మంది నేను పేరు పెట్టి పెట్టగలుగుతాను. మాకున్న ఊర్లలో ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ నేను ఐడెంటిఫై చేసి ఆయన స్ట్రెంత్ ఏంది, ఇంకా సీనియర్ లీడర్స్ ఎవరున్నారో వాళ్ళ స్ట్రెంత్ ఏంది, అవన్నీ నేను ఇప్పుడు
ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసుకున్నాను కనుక నాకు తెలుసు వాళ్ళ స్ట్రెంత్ ఏందనేది తెలుసు. సో నాకు కంప్లీట్ easy. గ్రిప్ వచ్చింది. నాకు గ్రిప్ వచ్చింది. ప్లస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరు, వాళ్ళ స్ట్రెంత్ ఏంది, వాళ్ళు మనకి ఎంత మేరకు సపోర్ట్ వీక్నెస్లు ఏమున్నాయి అన్ని నాకు కుప్పలు చేయడానికి వస్తున్నాండి మా దగ్గరికి. నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 150 మంది చేరారు. రోజు 100 మంది కాంగ్రెస్కు ఓటేసిన వ్యక్తులు. నేను నాయకులను తీసుకుంటలే. ఇప్పుడు నేను నాయకులను తీసుకున్నాను అనుకోండి, సర్పంచ్ని, ఆ ఊర్లో మళ్ళీ నాకు సర్పంచ్ ఇస్తామని కండిషన్ పెడతాడు. ఓ ఎంపీటీసీని తీసుకోండి, నాకు ఎంపీటీసీ ఇస్తామని కండిషన్ పెడతాడు. సో నేను నా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటా? నాకున్న వ్యక్తులకు బాగానే పనిచేస్తున్నారు కదా, నా సర్పంచ్ బాగానే పనిచేస్తుండు, నాకు ఎంపీటీసీ బాగానే పనిచేస్తుండు. సో నేను ఆయన డిస్టర్బ్ చేసుకోకుండా ఎవరైతే కాంగ్రెస్కి బేస్ ఉంటారో ఆ బేస్లో నేను ఓట్ బ్యాంక్ ఉంటుంది, ఆ ఓట్ బ్యాంకును నేను చేసుకుంటున్నాను. సో ఇంత నేను పార్టీని బాగా స్ట్రెంగ్తెన్ చేసుకున్నాను. సో అంతకంటే అప్పటికంటే కూడా నాకు ఎక్కువ వస్తుందనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే చాలామంది అడుగుతుంటారు, అంతకంటే మెజారిటీ పెరుగుతుంది అనేది కూడా చెప్తారు. చాలా మంది ఏమంటారంటే దామోదర రాజనరసింహ చూసి, దామోదర రాజనరసింహ ఒక డిప్యూటీ సీఎం చేసిండు, సెకండ్ టైం కష్టం. నాకు ఫస్ట్ టైం నేను పోయినప్పుడే అందరు చాలా అన్నారు. హైదరాబాద్లో ఉన్న నాకు తెలిసి మీడియా పర్సన్స్ ఎవరు నమ్మలేదు నేను గెలుస్తా అంటే. కొంచెం మీరు నమ్మిరో లేదు నాకు తెలియదు, కానీ నాకు క్లోజ్గా ఉండే వ్యక్తులు అన్న కష్టమంటారు, అన్న కష్టమంటారు అన్న అంటే రిజల్ట్ వచ్చినాక చూస్తావు కదా అని చెప్పి, రిజల్ట్ చూపిస్తాం, రిజల్ట్ చూడు నువ్వు. దామోదర రాజనరసింహ అంటాడు, ఊరికే కనపడతాడు, అంటే డిప్యూటీ సీఎం స్థాయి పోయింది కనుక నీకు కనపడతాడు తప్పించి నీకు స్థానికంగా నాకు తెలుసు ఆయన బలం ఏందో, బలహీనత ఏందో, నా స్ట్రెంత్ ఏందో నాకు తెలుసు. ప్రతి గ్రామంలో నాకు బంధువులు ఉంటారు దాదాపు. మీరు అన్నట్టు ఆరోపణలు వస్తారని మీరు అన్నారు కదా, ప్రతి గ్రామంలో నాకు బంధువులు ఉంటారు, నా బంధువర్గం ఉన్నది. మరి నేను స్థానికుని కనుక నాకు బంధువర్గం ఉంటుంది, ఆరోపణలు వస్తాయి కదా సహజంగా. ఎవడేం చేసినా క్రాంతి బంధువు అంటాడు. వాడు మంచోడు కావచ్చు, మంచి పని చేసి లంక పని చేయొచ్చు. నువ్వు మంచి పని చేసింది నువ్వు లెక్కలకు రాదు, ఎవడు పట్టించుకోడు కదా. ఎవడో చిన్న తప్పు చేసినప్పుడు వాడిది లెక్కలోకి వస్తుంది. సో అటువంటి పరిస్థితి ఆ స్ట్రెంత్ నేను కూడగట్టుకుంటున్నాను తప్పించి వాళ్ళు నాకు పోటీ అని నేనైతే అనుకోవట్లేదు. మా వాళ్ళు కూడా మా పార్టీలో ఉన్న 2-3 కొంచెం ఇంపార్టెంట్ వ్యక్తులు కూడా చాలా టఫ్ ఉన్నది అది ఏంటంటే చూద్దామన్నా, మీరు రిజల్ట్ వచ్చాక చూద్దాం. ఎందుకు బట్ మీ కాన్ఫిడెన్స్ మీకున్నది మీ మీద 100%. నేను మా కార్యకర్తలు అందరూ కూడా పూర్తిగా విశ్వాసంతో ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసు కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినాను, గెలిచినా ఓడినా వాళ్ళు ఉండేది హైదరాబాద్లోనే, ప్రజల్లో ఉండరు. గెలిచినోడేమో మొత్తం హైదరాబాద్లో ఉంటాడు, ఓడిపోయినోడేమో ఎలక్షన్ టైం మాత్రం వస్తాడు. గెలిచినోడు 6 నెలలకు ఒకసారి వచ్చిపోతుంటాడు, ఓడిపోయిన వాళ్ళేమో ఎలక్షన్ టైం. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలు ఎక్కడ దామోదర రాజనరసింహ కనపడలేదు. ఇప్పుడు కనిపిస్తుంది. కరోనా టైంలో కూడా లేడు పాపం. వాళ్ళ కార్యకర్తలు చచ్చిపోతే కూడా వాళ్ళు నాకు ఫోన్ చేశారు, బెడ్లు దొరుకుతలేవు అని నాకు ఫోన్ చేశారు చాలామంది. సార్ కొంచెం ఇక్కడికి బెడ్ దొరుకుతలేవు, కొంచెం చెప్పండి, మాకు మెడిసిన్స్ కావాలి పంపండి అని చెప్పి. నేను అందరికీ కూడా మేము చేసినాం. మరి నీ కార్యకర్తలని మీరు పట్టించుకోలేరు ఆ టైంలో. ఇప్పుడు నువ్వు ఎట్లా నమ్ముతారు ప్రజలు? ప్రజలంతా పిచ్చర్లేం కాదు కదా. నువ్వు ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉన్నావా లేదా, వాళ్ళ సమస్యలు చూసినావా లేదా, అవన్నీ పరిగణలో తీసుకుంటారు. అంతే తప్పించి నన్ను 10 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టిన సానుభూతి ప్రజల్లో ఉన్నదని ఈయనే ఫీల్ అవుతుంటాడు అనమాట. నన్ను 10 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టారు కనుక నాకు ఇస్తారు మళ్ళీ ఓటేద్దాం అనుకున్న ప్రజలని ఈయన ఫీల్ అవుతున్నాడంట. వాళ్ళు చెప్తుంటారు, అన్న సింపతి బాగుందంట, సింపతి వస్తుందని అంటుండ ఆయన అని. అంటే నేను మన కాంగ్రెస్ ఆయనకు చెప్పిన అడిగినాను, కాంగ్రెస్ ఆయనకి అడిగినాను, ఏం చేసినా సింపతి ఉంటుంది అన్న అంటాడు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తాడు, ఏం చేసిందని సింపతి ఉంటుంది అన్న, అంత సీన్ లేదు. మా సార్ అప్పటికి ఇప్పటికి అట్లే ఉన్నాడు, మారాడు కూడా అహంకారం అట్లే ఉన్నది, మారాడు మళ్ళీ గెలవడు రాడు అని. ఓవరాల్గా తెలంగాణలో ఎట్లుంది సిచ్యువేషన్? ఇప్పుడు ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు మీరు? తెలంగాణ ప్రజలు మొత్తం కేసీఆర్తో ఉన్నారండి. చెప్తాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మాదే చెప్తున్నాను కదా, నా ప్లేస్లో ఎవరు పెట్టినా టీఆర్ఎస్లో గెలుస్తారు. చెప్పినాను, నేను నన్ను పెట్టినా నా ప్లేస్ ఎవరు పెట్టినా గెలుస్తారు. అంతే తప్పించి నువ్వు క్రాంతిని తప్పించి వేరేడికి ఇస్తే ఓడిపోతుంది అనే సమస్య కాదు. కేసీఆర్తో ప్రజలు ఉన్నారు, మామూలు ప్రజలు అందరూ ఉన్నారు. ఎవరెవరైతే ఈ రాష్ట్రం బాగుంటుంది అనుకుంటారో అందరూ కూడా కేసీఆర్ గారే. కాంగ్రెస్ పార్టీ కూడా అంటారు కేసీఆర్ వస్తే మొన్న వీళ్ళు 6 సూత్రాలు ఏదో పెట్టారు కదా, 6 గ్యారంటీ పెట్టిన తర్వాత ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఉన్నాడు. ఇలా ఉంటే నేను పొద్దున ఫోన్ చేశాను, తెల్లారి ఫోన్ చేసి ఊరికి ఏంది ఫీడ్బ్యాక్ అంటే, ఆయనకు వాళ్ళ ఊరికి వాళ్ళ కాంగ్రెస్ సర్పంచ్ ఫోన్ చేసినట్ట, వీళ్ళు కేసీఆర్ సారే ఇంత కష్టపడుతున్నాడు పథకాల అమలుకు, ఈయన అడుగులు ఏం చేస్తారంట మా వాళ్ళు అంటున్నట. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఆ జర్నలిస్ట్ చెప్పినమాట, కేసీఆర్ సార్ ఇన్ని పథకాలు అమలు చేయడానికి ఎక్కడికి చేస్తుండో, ఇన్ని కష్టాలు పడుతున్నాడు, వీళ్ళకి ఎవడు అధికారంలో ఉండాలనో కూడా అర్థం కాదు మా వాళ్ళు, వీళ్ళకి ఇవన్నీ చేస్తారా మా వాళ్ళు అని ఈయన క్వశ్చన్ చేస్తున్నట్ట. అయ్యేది కాదు పోయేది కాదు. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాటి మీద నమ్మకం లేదు. వాళ్ళు ఏదో ఊకే ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఏది కూడా కాంగ్రెస్ పార్టీకి ఏనయ్యే పరిస్థితి లేదు.
కేసీఆర్ గారికి మళ్ళీ 100% లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఎక్కువ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. చెప్తున్నాను, నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదా. Yes. సో నేను పోయిన తర్వాత నేను ఇంకో ఉదాహరణ చేస్తాను మా దగ్గర. నువ్వు అధికారంలో ఉన్న వాళ్ళు మీటింగ్ పెడితే గొడవలు జరగాలి. మా ఊర్లో నేను నిన్న మొన్న 2 రోజులు వారం 15 రోజు మీటింగ్ పెడుతున్నాను. ఎక్కడ కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా మనకు లేదు. అదే మా దామోదర రాజేశ్వర మీటింగ్ పెట్టిండు ఊర్లో. గొడవైంది, బహుశా మీకు వీడియో వచ్చిందో లేదో. గొడవైంది, ఆ వీడియోను తీసేపించుడు, రిపోర్టర్ను కొట్టి పంపించుడు. చిన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఒక లేడీ, నువ్వు ఇల్లు కట్టుకోమని నన్ను పైసలు ఇస్తాను, నేను ఇల్లు కట్టుకున్నప్పుడు నా పైసలు ఎవడు ఇస్తాడని అడిగింది. అని ఆమెను బెదిరించుడు, నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి. సో అట్లా వాళ్ళ మీటింగ్లలో అట్లాంటి గొడవలు అవుతున్నాయి. అది అధికార పార్టీ మీటింగ్లు జరగాలి కదా. మాకు అది ఇస్తాన్నావు రాలేదు, ఇది ఇస్తాన్నావు రాలేదని చెప్పి మాకు ఎక్కడ అటువంటి లేదు. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం మేము. ప్రజల్లో ధైర్యంగా పోగలుగుతున్నాం. ధైర్యంగా పోయి వాళ్ళకి మళ్ళీ కొత్త హామీలు ఇచ్చి పాత ఇంతవరకు వచ్చిందని చెప్పి మేము చెప్పొస్తున్నాం. నిన్న కూడా మా జడ్పీ చైర్మన్ గారు నేను పోతుంటే ఎక్కడ ఉంటే లేడీస్ ఎక్కువ గొడవ చేస్తారు కదా. ఇప్పుడు పోయి అమ్మ బాగున్నారా అని చెప్పి, బాగున్నాం సార్. నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. కరెంట్ వస్తుందా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేదు సార్, అంతే బాగున్నాం సార్, మాకు ఒక కమిటీలు ఇచ్చేయండి చాలా, అంతే. అంటే నువ్వు ప్రజలకు, మేమంతా ప్రజల్లో ఉంటున్నాం కనుక ప్రజలకు చేస్తున్నాం, కనబడుతుంది. నాలుగు నియోజకవర్గమే ఎంతమంది చెప్పినట్టు తెలంగాణ రాకముందు ఎమ్మెల్యే అనేవాడు నియోజకవర్గానికి గెస్టు. నేడు రేపు ఎమ్మెల్యే రాక అనేది వాడు పేపర్లో ఉంటుండే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా హైదరాబాద్ ఉంటాడు. మీరు తీయండి లొకేషన్లు, రోజు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి, ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఉంటున్నారు. నీకు ప్రజలకు అందుబాటులో ఉంటారు కదా. నీకు ఇంకా ఎక్కడ వ్యతిరేకత ఉంటుంది? ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? ఎమ్మెల్యే అందుబాటులో లేకపోతే కదా. ప్రభుత్వ పథకాలన్నీ అందబట్టే అన్ని వర్గాల్ని గవర్నమెంట్ అడ్రస్ చేస్తుంది. నాయకులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సో ఇన్ని ప్రెస్ మీట్ ఉన్న తర్వాత ఎందుకు మెజారిటీ తగ్గుతుంది? ఎందుకు వ్యతిరేకత వస్తుంది? అంటే ఇదంతా ఏంటంటే కొందరు పని కట్టుకొని క్రియేట్ చేయడం. ఇంకా చెప్పాలంటే ఒక పార్టీని అందలం ఎక్కిద్దామని చెప్పి కొన్ని పేపర్లు రోజు పొద్దు ఆ పార్టీ కరపత్రాలు లెక్కన మారిపోయినాయి. అంత క్రియేట్ చేయడం, ప్రభుత్వం వ్యతిరేకత క్రియేట్ చేయడం తప్పించి వేరెక్కడ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. సో వ్యతిరేకత లేదు, అసంతృప్తి లేదు, ఎక్కడ లేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు, అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.